స్వరూప వాళ్ళండి. ఈరోజు మా కుండీలో పెరిగిన బచ్చలాకుతో బచ్చలాకు పప్పు చేసుకుందాం. ఇది తీగ బచ్చలండి. కుండీలో విత్తనాలు వేస్తే బాగా పెరిగింది. బచ్చలాకు కంటి చూపుకి చాలా మంచిది. బచ్చలాకులో అనేక పోషకాలు ఉంటాయి. ఈ మొక్కలు చాలా సులభంగా కూడా పెరుగుతాయండి. ఈ ఆకులు కట్ చేసుకుందాం. ఇవి లేతగా ఉన్నాయి. వీటిని కాడలతో కోసుకుందామండి. ఇలా కోసుకున్న తర్వాత బచ్చలాకు శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. బచ్చలాకు చప్పగా ఉంటుంది. పులుపు కోసం తగినంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్లో మనకు కావాల్సిన కందిపప్పు కడిగి రెడీగా పెట్టుకుందాం. ఈ పప్పులో కట్ చేసిన బచ్చలాకు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు, పసుపు వేసి కలిపాక మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. బచ్చలాకు పప్పు చక్కగా ఉడికింది. ఉప్పు, కారం కలిపి తాలింపు వేసుకుందాం. ఎల్లిపాయలు, ఇంగువ వేసి తాలింపు వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. సూపర్ టేస్టీ బచ్చలాకు పప్పు రెడీ అయిందండి.